మరోవైపు కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు బహిర్గతమయ్యాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని ఆ లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం ఆ లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని ఆ లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవకతవకలు బహిర్గతమయ్యాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కోరింది. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని ఆ లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. ఇక మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై దృష్టి పెట్టాలని కోరింది. ముఖ్యంగా డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఖజానాకు భారీ నష్టం కూడా జరిగిందని లేఖలో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని, అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. ఇక సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర హోంశాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని ఆ లేఖలో కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు బహిర్గతమయ్యాయని లేఖలో రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై దృష్టి పెట్టాలని కోరింది. ముఖ్యంగా డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని, ఖజానాకు భారీ నష్టం జరిగిందని లేఖలో పేర్కొంది ప్రభుత్వం. అలాగే సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్ కంపెనీలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.